మాత్రమే చూపిస్తా ఉన్నది అధ్యక్ష. దిస్ ద సోర్స్, దిస్ ద సోర్స్. ఇది పొరపాటున జరిగిన రౌండింగ్ ఎర్రర్ కాదు అధ్యక్ష, ఇది ప్రభుత్వం చేసిన బ్లటెంట్ ఎర్రర్, intentional error. I just want to have a clarification on this from your concerned officers, why this amounts, why there is so much of deviation in these numbers. If the number is 69,187 crores were taken as a loan, why only 67,539 was shown in your budget speech? రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినటువంటి కాగ్ ఎప్పుడు తప్పుడు లెక్కలు చెప్పదు అధ్యక్ష. రాజ్యాంగబద్ధమైనటువంటి కాగ్ చెప్తుండే లెక్కల ప్రకారం ఈ రోజు మీరు 67,539 కోట్లు మాత్రం మీరు చూపిస్తే 69,187 కోట్లు అప్పు తెచ్చినట్టుగా, మరి అది కూడా జనవరి వరకే తెచ్చినట్టుగా మరి కాగ్ చెప్తా ఉన్నది. మరి ఫిబ్రవరి మార్చిలో తీసుకొచ్చింది, ఇంకా మరి కాగ్ రిపోర్ట్ రాలేదు. మరి ఈ రకంగా మద్యం పెట్రోల్ పైన ఆధారపడేటువంటి మత్తుల ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా 23,000 కోట్ల రూపాయలు, సేల్స్ ట్యాక్స్ వ్యాట్ ద్వారా 35,000 కోట్లు వసూలు చేస్తున్నారు అధ్యక్ష. దేశంలోని అత్యధికంగా పెట్రోల్ పై 35%, డీజిల్ పై 27% వ్యాట్ విధిస్తూ దేశంలోని అత్యధిక ధరలతో సామాన్యుని రక్తం తాగుతూ మరి నడ్డి విరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఖజానా నిండాలంటే ఆర్థిక వ్యవస్థలు పెరగాలి తప్ప ఈ రకంగా మీరు సామాన్యుడిపై భారం మోపి బడ్జెట్ పెంచుకునే ప్రయత్నం చేసి మీరు తప్పిదం చేస్తున్నట్టుగా స్పష్టమైతా ఉన్నది అధ్యక్ష. ఈరోజు బడ్జెట్ లో ఇది మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వెబ్సైట్ లో ఉన్నటువంటి అంశం చెప్తా ఉన్నాను. బడ్జెట్ లో పేజ్ నెంబర్ 30లో మీరు చెప్పినటువంటి అంశాన్ని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ గమనించిన, ఇప్పుడు వారు మాట్లాడుతుంటే గమనించిన ఎక్సైజ్ గురించి. అంటే అందరికీ ఒక ఊతపదం మాదిరిగా వాస్తవం కాకుండా ఏ విధంగా ప్రజాప్రభుత్వాన్ని బదనామం చేయాలని ఉద్దేశంతో చేసినటువంటి ఈ యొక్క ఆరోపణలు నేను లెక్కలు చెప్తా ఉన్నాను. నిన్న కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. 2014లో సుమారుగా 9,000 పైచలు, అప్రాక్సిమేట్ 10,000 crores ఉన్నటువంటి రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 2023 గత ప్రభుత్వం దిగిపోయే నాటికి సుమారుగా 34,000 కోట్ల దానికి వచ్చింది. అంటే ఎట్ ది రేట్ ఆఫ్ 22% ఇంక్రీజ్ అండ్ అన్ యావరేజ్ 10,000 కోట్లది 35,000 కోట్లు అయిందంటే 240% ఇయర్లీ, అంటే 22% యావరేజ్. మరి 35,000 కోట్ల ఉన్న దాన్ని 22% అంటే ఇట్స్ వర్క్స్ అవుట్ టు ఆల్మోస్ట్ అబౌట్ 1/5. 22 crores-లో 1/5 అంటే ఆల్మోస్ట్ 7,000 crores. సో 35,000 కోట్లు 42,000 కోట్లు కావాలా. మళ్ళీ రెండవ సంవత్సరం ప్రభుత్వ అధికారం వచ్చినాక 25-26 అయిపోయింది కాబట్టి దానిపైన అంటే 42 పైన మళ్ళీ 22% అంటే 8,000 crores, అంటే 50,000 కోట్లు కావాలా. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎక్సైజ్ ఆదాయము సుమారుగా 37-38,000 కోట్లే ఉంది. అంటే ఏ మాత్రం కూడా పెరగలేదు. రెండవది అధ్యక్ష, ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేసేటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి 1% లిక్కర్ కన్జంప్షన్ అనేది 1% కూడా పెరగలేదు. కన్జంప్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్జంప్షన్ రెవెన్యూ కొంత పెరిగిండవచ్చు, కానీ అది కూడా గత ప్రభుత్వం కంపేర్ చేస్తే దాంట్లో 10% పెరగలేదు. ఎందుకంటే లిక్కర్ అంటే ఈ మధ్య కాలంలో లిక్కర్ ఆక్షన్స్ ద్వారా అయితే షాప్స్ టెండర్ పిలవడం జరిగిందో దాని మూలంగా సుమారుగా 2,800 కోట్ల ఆదాయం వచ్చింది. దాని మూలంగా రెవెన్యూ పెరిగింది, కానీ లిక్కర్ కన్జంప్షన్ అనేది పెరగలేదని స్పష్టంగా మరొకసారి ఇది వేదిక ద్వారా గౌరవ బీజేపీ నాయకుల గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని, ఇది సబబు కాదని మనవి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, మరి మంత్రి గారు ఎందుకు ఇంటర్వ్యూ అయినారో నాకు తెలియదు. నేను లెక్కలు చెప్పాను, ఆయన పెంచారా పెంచలేదా అంశాన్ని నేను మాట్లాడలేదు. నేను ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ట్యాక్సెస్ ద్వారా మనకు వచ్చేటువంటి రెవెన్యూ మీద, ఎక్సైజ్ ద్వారా మనకు వచ్చినటువంటి 23,000 కోట్లు, సేల్స్ ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి 35,000 కోట్లు, ఈ రాష్ట్రము ముఖ్యంగా పెట్రోల్ మీద 35%, డీజిల్ మీద 27% వ్యాట్ విధిస్తూ
ఈ దేశంలోనే అత్యధికంగా ట్యాక్సులు వసూలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్రము. గౌరవ సభ్యులు మళ్ళీ చెప్తాను, సేల్స్ ట్యాక్స్ కు ఎక్సైజ్ దీనికి సంబంధం లేదు. రెండు కాదు, ఐ థింక్ యు ఆర్ మిస్టేకింగ్. ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ వ్యాట్ కలిపి మొత్తం కలిపే 37-35 వేల కోట్లు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటిది 35 వేలు ఉంటే 2-3 వేల కోట్ల పెరిగింది. అది కూడా ఆక్షన్ పెట్టిన కారణంగా వచ్చినటువంటి తప్ప లిక్కర్ కన్జంప్షన్ పెరగలేదు అన్న. లిక్కర్ ఆదాయం కూడా అదనంగా ఒక్క 1% ట్యాక్స్ను కూడా గత ప్రభుత్వం పెంచిన ట్యాక్స్ కూడా పెంచలేదు. అదే ట్యాక్స్ ఉంది, కన్జంప్షన్ పెరగలే. ఆక్షన్ పెట్టిన కారణంగా టెండర్స్ పిలిచిన కారణంగా 3 వేల కోట్ల రూపాయలు పెరిగింది. మరొకసారి నేను సరి చేస్తా ఉన్నా. మహేశ్వర్ రెడ్డి. అధ్యక్ష, నేను పెట్రోల్ డీజిల్ అంశం లోపల అత్యధికంగా ఈ రాష్ట్రంలో 35%, డీజిల్ మీద 27% వ్యాట్ ఉన్నటువంటి అత్యధిక వసూలు చేసేటువంటి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పాను. వ్యాట్ ద్వారా ఎంత వస్తుందో, ఎక్సైజ్ ద్వారా ఎంత వస్తుందో చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా వారు ఎక్కువనే చెప్పారు. వారు 3 వేల కోట్లు ఎక్కువనే వస్తుందని చెప్పారు, సంతోషం. ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష, మూలధన వ్యాయము, ఆస్తుల కల్పన ఈ రాష్ట్రం 0 అధ్యక్ష. ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఆస్తులు సృష్టించాలి అధ్యక్ష. కానీ రికరింగ్ ఎక్స్పెండిచరే 80 వేల కోట్ల అధ్యక్ష. నిధులు రెవెన్యూ వ్యయానికి, జీతాలకు, వాటికి రికరింగ్ ఎక్స్పెండిచర్కి దాదాపు 80 వేల కోట్లు ఖర్చు చేస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో నీళ్ళు అధ్యక్ష. తెలంగాణ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఢిల్లీలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాడుతున్నట్టుగా కనబడతా ఉంది అధ్యక్ష. ఇచ్చిన హామీలకు వరుసగా 3వ కూడా నిధులు కేటాయించకపోవడం కాంగ్రెస్ మార్క్ సంకల్పమా అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ అభయస్తం 6 గ్యారంటీల కార్డులోని పథకాలు నిధులు కేటాయింపులు లేవు అధ్యక్ష. మహాలక్ష్మి నెలకు 2,500 సాయం చేస్తామన్నారు. రైతు భరోసాలోని 3 హామీలకు సరిపోవు, నిధులు పెట్టలే. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవు, గతంలో పోలిస్తే భారీగా కోతలు విధించారు. యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు నిధులు లేవు. చేయూత పెన్షన్ పెంపునకు నిధులు లేవు. ఈ గ్యారంటీ కార్డు హామీలు కాకుండా ఇంకా నిరుద్యోగ భృతి, 10 పంటలకు బోనస్ అన్నారు. అంబేద్కర్ అభయహస్తం వంటి పథకాలకు వరుసగా 3వ బడ్జెట్ కూడా నిధులు ప్రస్తావన చేయలే అధ్యక్ష. కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీ 6 గ్యారంటీల అమలుకు అవసరమయ్యేటువంటి నిధులు 1,16,000 కోట్లు, కానీ ప్రభుత్వం కేటాయించింది ఎంత అధ్యక్ష? ప్రతి బయలుకు రావాల్సినటువంటి 2,500 సాయం లేదు. వృద్ధులకు ఇస్తామన్న 4,000 పెన్షన్ లేదు. అన్నదాతకు ఇస్తామన్న 15,000 రైతు భరోసా లేదు. రెక్కాడు డొక్కాడని రైతు కూలీకి 12,000 రూపాయలు ఇస్తామన్నా మరి లెక్క ఇక్కడ కాలేదు. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని చెప్పేసి మరి వారి కోసం ఎక్కడ ఆలోచన చేయలేదు. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల కార్డు లేదు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు 250 గజాల ప్లాటు లేదు. పేద విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ లేదు. చేతిలో పని లేని నిరుద్యోగికి భృతి లేదు. ఆడబిడ్డ పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం లేదు. దళితులకు దళిత బంధు లేదు. గిరిజనులకు గిరిజన బంధు లేదు. గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ లేదు. చేనేతలకు రుణాలు లేవు. అన్నీ లేవు. కానీ అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి అంకల గారెడికి కొదవలేదు. పేదల